సీఎం రేవంత్ రెడ్డి ముంబైలో జరిగిన సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన తర్వాత ఢిల్లీకి వెళ్లారు. ఆయన సోమ మంగళవారాల్లో ఢిల్లీలో ఉండి పలు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్, అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం పొందే అంశాలపై చర్చించేందుకు అశ్విని వైష్ణవ్ తో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు. జూన్ 22, 23 తేదీల్లో సమయం కేటాయిస్తే ఇద్దరం కలిసి వెళ్లి హైదరాబాద్, తెలంగాణకు కీలకమైన ఈ అంశాలపై చర్చిద్దామని కోరారు. మెట్రో అంశంపై ఇప్పటికే జూన్ 16న పూర్తి వివరాలతో లేఖ పంపినట్లు తెలిపారు. సమావేశం జరిగితే అవసరమైన రికార్డులు, వాస్తవాలు, ఒప్పందాలు మరియు అనుబంధ పత్రాలన్నీ సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు మరియు కేంద్ర సహకారం పొందడమే ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ముంబైలో జరిగిన సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన తర్వాత ఢిల్లీకి వెళ్లారు. ఆయన సోమ మంగళవారాల్లో ఢిల్లీలో ఉండి పలు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో దశ రెండో ప్రాజెక్ట్, అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం పొందే అంశాలపై చర్చించేందుకు అశ్విని వైష్ణవ్ తో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు. జూన్ 22, 23 తేదీల్లో సమయం కేటాయిస్తే ఇద్దరం కలిసి వెళ్లి హైదరాబాద్, తెలంగాణకు కీలకమైన ఈ అంశాలపై చర్చిద్దామని కోరారు. మెట్రో అంశంపై ఇప్పటికే జూన్ 16న పూర్తి వివరాలతో లేఖ పంపినట్లు తెలిపారు. సమావేశం జరిగితే అవసరమైన రికార్డులు, వాస్తవాలు, ఒప్పందాలు మరియు అనుబంధ పత్రాలన్నీ సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు మరియు కేంద్ర సహకారం పొందడమే ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.